గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ సంబంధించి ప్రక్రియ ముగిసింది. సో ఆశావాహులు ఎవరైతే వారికి సంబంధించినటువంటి గాంధీభవన్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా అయింది. ఇక పిఎస్సీ అందజేసిన జాబితాను పరిశీలిస్తున్నారు స్క్రీనింగ్ కమిటీ. ఒక్కో పిఎస్సీ సభ్యుడితో ముఖాముఖి నిర్వహించినటువంటి పరిస్థితి, అభ్యర్థుల ఎంపికకు తీసుకున్నటువంటి క్రైటీరియా కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు కమిటీ. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి హరీష్. రైట్ రాజశేఖర్ గాంధీ భవన్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతున్నది. చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఆ కమిటీ రెండో సమావేశం కొనసాగుతున్న క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ మొదటి విడతలో కూడా 10 మంది సభ్యులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. రెండో విడతలో 11 మంది సభ్యులు పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే మదియాశ్రీ కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కావచ్చు, మహిళా కాంగ్రెస్ సునీతారావు కావచ్చు, ఇప్పుడే సీతక్క వస్తున్నట్టు ప్రధానంగా ఏదైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నిన్న పిఈసి సమావేశంలో నివేదిక రూపొందించారో ఆ నివేదికలో ఏదైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఈ సమావేశంలో మురళీధరన్ అడిగి తెలుసుకుంటున్న 1-to-1గా అందరినీ ముఖాముఖిగా అడిగి తెలుసుకుంటున్న కనిపిస్తుంది. ఉదయం నుంచి విఎస్తో మాజీ సీనియర్ నేత విఎస్తో కూడా భేటీ అయ్యారు. అలాగే ఉత్తమ్ కుమార్తో కూడా సమావేశం జరిపారు. కాసేపటి క్రితమే ఇప్పటికి సీతకు కూడా జరుపుకున్నారు. ప్రధానంగా ఏదైతే పిఎస్సీ సమావేశంలో గత 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. పిఎస్సీ సమావేశంలో ప్రధానంగా ఆ షార్ట్ లిస్ట్ ఎంపిక సంప్రదించి ఆ సభ్యులంతా కూడా ముగ్గురికి టిక్ చేయడం జరిగింది. ఈ అభ్యర్థులని సంబంధించి ఈ పిఎస్సీ సమావేశంలో ఏదైతే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అక్కడ క్షేత్రస్థాయిలో బలాబలాలు కావచ్చు, ఏ విధంగా అనేది రాజకీయ కావచ్చు, అలాగే రాజకీయ చరిత్ర, అలాగే ఆర్థిక చరిత్రకు సంబంధించిన క్షేత్రస్థాయిలో పార్టీ పైన ఏ విధంగా ముందుకెళ్ళాడు, గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనే దానిపైన కూడా ఈ సమావేశం చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ అభ్యర్థుల నుంచి కూడా మురళీధరన్ కొన్ని వినతులు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులకు 3 టికెట్లు అవకాశాన్ని కల్పించాలని కూడా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ఉద్యమ నేత ఉస్మానియా స్టూడెంట్ లీడర్ మానవంతరాయ్ కూడా ఈ 3 టికెట్లను ఇవ్వాలని కూడా మురళీధరన్కు వినతి పత్రం ఇచ్చారు. అలాగే బీసీలకు సంబంధించి కూడా బీసీలకు సంబంధించి కొండల కావచ్చు బీసీలకు టికెట్లు కేటాయించాలి. అయితే పార్లమెంటుకు సంబంధించిన ఇప్పటికే 2 సీట్లు ఇస్తామన్న నేపథ్యంలో కూడా దాన్ని ఎక్కువ పెంచి టికెట్ ఇవ్వాలన్నట్టుగా కోరడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా అంటే వాళ్ళతో మురళీధరన్ భేటీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ వినతులు తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకు ఆ టిక్ చెప్పిన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశావాహుల నుంచి అక్కడ బలబలాలే అభ్యర్థి గెలిస్తే ఎంత మేరకు ఎవరికి అవకాశం ఇస్తే గెలుపు తీరాల పార్టీని తీసుకెళ్తారనే ఇలాంటి అంశాలన్నిటి కూడా జరుగుతున్నాయి. ఇదే అంశం పైన మనతో మాట్లాడారు మహిళా కాంగ్రెస్ సునీతారావు. మీరు వెళ్ళొచ్చారు, మురళీధరన్తో మీ భేటీ అయ్యారు, ఎలాంటి అంశాలు అక్కడ ప్రస్తావించడం జరిగింది, మీరు ఎలాంటి వినతులు అక్కడ చెప్పండి. పీసీ నామ్స్ ప్రకారం అయితే మేము చెప్పొద్దు. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మాత్రం మాకు సంబంధించి మహిళా కాంగ్రెస్ నుంచి అడిగే సీట్లలో ఎవరైతే పోటీ చేస్తానన్న ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థానం కల్పించాలి. ఎట్లా నేను 33% డిమాండ్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 7 టికెట్లు ఇచ్చారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మహిళలకి మేము ఆశపడుతున్నట్టు సీట్లు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అంటే ఇప్పటికే బీసీకి సంబంధించి కూడా విహెచ్ గారు కోరుతున్నారు, మహిళలకు సంబంధించి మీరు టికెట్లు కోరుతున్నారు. అంటే దీనికి సంబంధించి పూర్తి పారదర్శకంగా జరుగుతుంది అన్నట్టుగా కూడా టీపీసీసీ చెప్తున్నది. టికెట్ల అంశానికి సంబంధించి ఈరోజు మురళీధరన్ స్క్రీనింగ్ కమిటీ కొనసాగుతున్నది. మొదటి విడత టికెట్లు ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? మీరు అనుకున్నట్టుగా అందరికీ సమన్వయం జరిగే అవకాశం కనిపిస్తుంది టికెట్ల విషయం? టికెట్ల విషయంలో ఖచ్చితంగా హనుమంతరావు గారు మాట్లాడటం జరిగింది. బీసీ తరఫున నేను మహిళల తరఫున వాదన వినిపించడం జరిగింది. కాకపోతే ప్రెజెంట్గా అయితే లిస్ట్ అయితే ఇప్పుడు వచ్చేటట్టు లేదు. పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత మేబీ సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా ఉంది, దాని తర్వాతనే ఫస్ట్ లిస్ట్ డిక్లేర్ చేస్తారనేది ఒకటి నాకు తెలిసిన సూచన అయితే ఇది. మరి ఇప్పుడు అప్పట్లో వచ్చేది కాదు లిస్టు, ఎందుకంటే అందరినీ స్క్రూటినీ చేయాలి, మాట్లాడాలి. ఒక పక్కన సిడబ్ల్యూసీ మీటింగ్కి సంబంధించి ఏర్పాట్లు చూస్తున్నారు. ఇందాక మాణిక్రావు ఠాకరే గారు కూడా వచ్చారు. దాంతోపాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మెంబర్ వారితో కూడా మాట్లాడాను. సో అన్ని థింగ్స్ కాన్ఫిడెన్షియల్గా పెట్టుకొని
ఖచ్చితంగా గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసే దిశలో పిసిసి ఏఐసిసి ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి కొంచెం సమయం పడుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 6, 7, 11, 12, 15 మంది కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. కాకపోతే ఈసారి మహిళా కోటాకు సంబంధించి మాత్రం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వారితో మాట్లాడడం జరిగింది. ఇంతే చెప్పాను నేను, 71 మంది మహిళలు అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు 33% అడగడం మా ధర్మం. కాబట్టి 33% సాటిస్ఫై చేయకున్నా కూడా మ్యాక్సిమం సీట్స్ మహిళలకు కేటాయించమని చెప్పి అయితే అడగడం జరిగింది. ఓడిపోయే సీట్లు మహిళలకు ఇచ్చి వేరే ఎక్కడన్నా మమ్మల్ని రిక్రూట్ చేయకుండా, అంటే ఇప్పుడు నేను ఉన్నాను ప్రెసెంట్గా ఖైరతాబాద్ నుంచి అడుగుతున్నాను. సో నిన్న పేపర్లో చూసినట్టయితే ఇక్కడ గోషామేళ అని వచ్చింది. మరి నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకోలేదు గోషామేళ. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి చేయమంటే మేము అక్కడ చేస్తాం, మా అధ్యక్షులు ఎక్కడి నుంచి చెప్తే అక్కడ చేస్తాం. కానీ మాకంటూ మా ఒపీనియన్ మేము మాత్రం అప్లికేషన్ రూపకంగా ఒకటే ఖైరతాబాద్కి మాత్రమే నా ఆప్షన్ ఇచ్చాను, వేరే దానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఒకవేళ మా హైకమాండ్ అనుకుందనుకోండి నేను పలానా దగ్గర పోటీ చేస్తే గెలుస్తానని, వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా దాన్ని పురమాయించి పెట్టడం అంటే జరిగితే ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పాను. సభ్యురాలుగా మీరు కూడా అందరికీ ఆప్షన్ ఇచ్చారు. అంటే ఎలాంటి ఎంపికలకు సంబంధించిన ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అక్కడ, అంటే ఏ అంశాలను తీసుకొని ఆప్షన్స్ పెట్టేందుకు కూడా అక్కడ అవకాశం కనిపించింది? అంటే నిన్ను మాకు ఏఐసిసి డాక్యుమెంట్స్ ఇచ్చారండి. డాకెట్స్లో వాళ్ళ పేరు, డెసిగ్నేషను, ఎన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రీవియస్లో ఒక 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళ సీనియర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళ కాస్ట్, ఏ ఎర్లియర్ పోటీ చేసినప్పుడు మనకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అంటే ఇప్పుడు ఖైరతాబాద్కి సంబంధించి 29,000 ఓట్లతోటి దాసోజీ శ్రవణ్ గారు ఓడిపోవడం జరిగింది. సో అట్లాంటి అంశాలు, వేరియస్ అంశాలు, ఎవరు పోటీ చేశారు, ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారు, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ద సీనియర్ క్యాండిడేట్స్ని ఎవరిని సెలెక్ట్ చేస్తారు, జూనియర్లను సెలెక్ట్ చేస్తారా, సీనియర్లను సెలెక్ట్ చేస్తారా, అంటే అందరూ ఎవరెవరైతే అప్లికేషన్స్ వేశారో వాళ్ళందరూ డేటా ఫార్మాట్, ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు, ఎంత పని చేశారు, ఈ 5 ఏళ్లలో ఎంత చురుకైన పాత్ర ఉండే, దాంతోపాటు కాస్ట్ ఈక్వేషన్తో పాటు అంటే కొన్ని రిజర్వ్డ్ సీట్స్ కూడా ఉండడం జరిగింది ఎస్సీ ఎస్టీకి సంబంధించి. సో అందులో బీసీలు కూడా చాలామంది అప్లై చేశారు ఈసారి, ఓసీలతో పాటు బీసీలు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా పొందుపరుస్తూ ఆ డాకెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పార్లమెంట్కి సంబంధించి 7 కాన్స్టిట్యుయెన్సీలకు ఇన్ని ఉన్నాయి, 119లో ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 6 పేర్లు, 10 పేర్లు, 12 పేర్లు, అందరి డీటెయిల్స్ టోటల్గా క్రోడీకరించి అందులో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మేము అందరం ఆలోచించుకొని దానికి టిక్ పెట్టడం జరిగింది. 1, 2, 3 ఆప్షన్స్ తీసుకున్నారు. 1, 2, 3 ఆప్షన్స్, కొంతమంది ఒకటే ఆప్షన్ పెట్టారు, కొంతమంది 2, 3 ఆప్షన్స్ కూడా పెట్టడం జరిగింది. రైట్, ఖచ్చితంగా ఏదైతే మురళీధర్తో భేటీ అయిన నేతలంతా కూడా ఇదే చెబుతున్నారు, ఏదైతే సంబంధించిన కూడా గోప్యంగా ఉంచుతున్నారు, పార్టీ నామ్స్ ప్రకారం కూడా లోపల జరిగిన అంశాలను. రైట్ హరీష్, ఒకటి అంటే ఇప్పుడు సునీతారావు మాట్లాడుతూ చెప్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే వారి యొక్క క్యాస్ట్ దగ్గర నుంచి ఎన్నేళ్ళు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గతంలో వచ్చినటువంటి ఓట్లు ఇవన్నీ లెక్కేసుకుంటే కనుక ఖచ్చితంగా సిడబ్ల్యూసీ మీటింగ్ ఇవన్నీ అయితే చాలా సమయం పట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే అభ్యర్థుల విషయానికి వస్తే మొన్నటిదాకా అభ్యర్థులను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ త్వరగా అభ్యర్థులను ప్రకటించి వీళ్ళందరినీ నియోజకవర్గాలకు పరిమితం చేసి అక్కడ క్షేత్రస్థాయిలో ఉండే విధంగా కూడా అందరూ పనిచేసే, ఇప్పటికే ఇచ్చే ప్రచారాలు ప్రారంభించే విధంగా కూడా చేయాలనుకునే నేపథ్యంలో, అంటే ఏదైతే పార్లమెంటు సమావేశాలు, అత్యవసర సమావేశాలు పెడుతున్న నేపథ్యంలో కూడా ఎన్నికలకు సంబంధించి జమినీ ఎలక్షన్స్ అనే దానిపైన కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి అంశాలను చేసుకోవచ్చు. అలాగే సిడబ్ల్యూసి సమావేశాలు కావచ్చు, ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కూడా 16వ తేదీ నుంచి సిడబ్ల్యూసి సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ఏదైతే సిడబ్ల్యూసి పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎన్నికలకు కూడా దగ్గర ఉన్న సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా దీన్ని వీటన్నిటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సిడబ్ల్యూ సమావేశం అంటే రైట్ హరీష్, ఇంకొకటి ప్రధానంగా రాష్ట్ర అంతా అధికార నాయకత్వం మొత్తం హైదరాబాద్ చేరుకోవాల్సింది. ఈ నేపథ్యంలో రైట్ హరీష్, ఇక్కడ ప్రధానంగా చూసుకొని ఇంకొకటి, మనకి గతంలో బీసీలకు సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి స్థానం ఇవ్వలేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ భర్తీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు బీసీలకు సంబంధించి చాలా మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో వారి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఇదే అంశానికి సంబంధించి నిన్న పిఈసి మీటింగ్ అనంతరం కూడా రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బీసీలకు సంబంధించి ఈ ఎన్నికల్లో పెద్దపీట వేయబోతున్నారు, బీసీలకు సంబంధించి కూడా టికెట్ల విషయంలో కూడా టికెట్ల అంశానికి సంబంధించి కూడా ఎక్కువగా టికెట్లు ఇవ్వబోతున్నాం అంటూ కూడా కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇదే అంశం పైన కూడా గతంలో టీపీసీసీ కావచ్చు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కూడా చెప్పడం జరిగింది. ప్రతి పార్లమెంట్కి సంబంధించి 2 టికెట్లు ఇస్తామన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే బీసీ డిక్లరేషన్ కమిటీ ఏర్పడిన నేపథ్యంలో కూడా ఇలాంటి సమావేశం జరుగుతున్న క్రమంలో బీసీ టీపీసీసీ బీసీ నాయకత్వం అంతా కూడా నియోజకవర్గానికి సంబంధించి 3 టికెట్లు ఆశిస్తున్న క్రమం కనిపిస్తుంది. నేపథ్యంలో టీపీసీసీ కూడా మరోసారి దీనిపైన ఆలోచించి బీసీలకు అంటే ఇప్పుడే ఆశిస్తున్న దానికంటే ఇంకా టికెట్లు పెంచి ఇచ్చే యోచనలో కనిపిస్తుంది. అలాగే ఇతర సంబంధించిన మహిళలకు సంబంధించి కూడా టికెట్ల విషయంలో ఇంకా ఆచితూచి అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఖచ్చితంగా గెలుపు తీరాల వైపు వెళ్ళాలి, ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల గెలవాలి అనే దానిపైన ఉన్న పట్టుబట్టిన నేపథ్యంలో ఇక్కడ బలమైన అభ్యర్థులు కూడా ఎంపిక జరగాలి. అట్లాంటి తరుణంలో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను ఢీ కొట్టే అభ్యర్థి ఉండాలి. అలాంటి అభ్యర్థులకు సంబంధించి వడపోట కార్యక్రమం నిన్న నుంచి కార్యక్రమం. రేపు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు ఇదే అభ్యర్థుల పైన కూడా అక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించిన బలాబలాలు ఏంటి, అక్కడ ఉన్న స్థితిగతులు ఏంటి, అక్కడ పార్టీని అక్కడ నిలబెడితే ఎంతవరకు ఎవరు గెలుస్తారనే పైన కూడా రేపు అక్కడ స్థానిక నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. అలాగే ఎల్లుండి ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ సమావేశం. ఇవన్నీ ఆధారాలు చేసుకొని ఇక్కడ సర్వే రిపోర్ట్లు, ఈ ఏదైతే మాజీ మంత్రులు నేతలు చెప్పిన అంశాలన్నింటి పరిగణకు తీసుకోకపోవడం, అలాగే పిఈసి సభ్యులు ఏదైతే ఇచ్చిరో దాని అన్నిటికీ కూడా నివేదికల ఆధారంగా కూడా ఈ కమిటీని పిఈసి ఎల్లుండి స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసి దాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపడం జరిగింది. అక్కడ ఫైనల్ అయిన అభ్యర్థులు అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను దృష్టిలో పెట్టుకొని, అలాగే సిడబ్ల్యూసి సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తొలి విడత అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కూడా కొన్ని రోజులు పొడిగించే అవకాశం